పోటీలను కోడుమూరు ఎమ్మెల్యే అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు హాజరై పోటీలను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్, బబుల్, కోచ్ జాకిర్ హుసేన్, పలు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ యొక్క క్రీడాకారులు ఇలాగే ముందుగా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాటికి మా వంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఈ క్రీడలు అనేటువంటివి చాలా మానసికమైన దృఢత్వానికి చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇలాంటి వాటిని మన సొసైటీకి చాలా అవసరము. అందుకే ఈ యొక్క క్రీడల వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా మెరుగుపడతారని తెలియజేస్తున్నాను. కేరళ అయితేనేమి చాలా స్టేట్ల నుంచి కూడా 32-33 టీంలను సేకరించి వాళ్ళ ఫ్రెండ్సే ఈ మేనేజ్మెంట్ చేసి, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ క్రీడలను ఉత్సాహపరచడానికి తీసుకున్నటువంటి వాళ్ళకు మొట్టమొదట నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. స్వాతంత్ర దినోత్సవ కారణంగా కర్నూలులో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో సౌత్ ఇండియన్ టీమ్స్ ప్లేయర్ అన్ని పార్టిసిపేట్ చేశారు. అన్ని టీమ్స్ వచ్చాయి. హుబ్లీ, కర్ణాటక, అదోని, కర్నూలు, నంద్యాల అన్ని టీమ్స్ వచ్చాయి. దీనికి విచ్చేచున్న వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎంపీ నాగరాజు గారు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు. వీర సహకారంతో మేము ఈ అరేనా 24 అంటే ఈ టర్ఫ్లో బాగా టోర్నమెంట్ చేశారు. ఇంతకుముందు మేము 2020లో నిర్వహించినాము. అంటే ఇది సీజన్ 3 అంటే ఇప్పటికి 2 years నుంచి వీళ్ళ సహకారంతో బాగా నిర్వహించాము. గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 30,000, సెకండ్ ప్లేస్ 15,000, థర్డ్ ప్లేస్ 7,500 ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆగస్టు 15th కారణంగా ఈరోజు నిర్వహించిన కర్నూలు ఫుట్బాల్ టోర్నమెంట్ అరేనా 24లో జరుగుతుంది. దీనికి ఫుట్బాల్ టీం అందరూ వేరే జిల్లాల నుండి రావడం జరిగింది. ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 30,000, రెండో ప్రైజ్ వచ్చేసి 15,000, మూడో ప్రైజ్ 7,500గా. ఈ ఫుట్బాల్ టీము కర్నూలులో జరగలేదు ఇంతవరకు. ఈ 2 సంవత్సరాల నుండి అరేనా 24లో జరుగుతుంది. అందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు.